నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ముఖ్యంగా నిన్న కేబినెట్ కీలక భేటీ అయిన పరిస్థితి ఏపీలో. సో కేబినెట్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. అదేంటంటే దాదాపుగా మళ్ళీ అమరావతిలో 45,000 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం ఆమోదం తెలిపిన పరిస్థితి. స్మార్ట్ సిటీ కానీ లేకపోతే స్పోర్ట్స్ సిటీకి దాదాపుగా 2,500 ఎకరాలు 2,500 ముఖ్యంగా 45,000 ఎకరాలకు కూడా భూమి మళ్ళీ ల్యాండ్ పూలింగ్ చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించిన తరుణంలో ఒక అనలిస్ట్ గా ఏం చెప్తారు సార్? మళ్ళీ అమరావతి భూసేకరణ అవసరమా అంటే ఏం చెప్తారు రాజధానికి? ఒకటి, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి కేంద్రంగా వెలగపూడి ప్రాంతంలో ఒక నూతన రాజధాని మరియు నగరం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రాజధాని పైన రెండు రకాల చర్చ ఉంది. రాజధాని వేరు, కొత్త నగరాన్ని సృష్టించడం వేరు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజధానితో ముడిపడి కొత్త నగరాన్ని కూడా సృష్టించాలి, ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం యొక్క అభిలాష. దీని ప్రధానంగా ప్రభుత్వం చెప్తున్న మాట ఏంటంటే, హైదరాబాద్ ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మనం కోల్పోయాం కాబట్టి హైదరాబాద్ తరహా ఒక బాంబే, ఒక కలకత్తా, చెన్నై, బెంగళూరు లాంటి ఒక మహానగరాలు ఉంటే రాష్ట్ర అభివృద్ధికి అది ఇతోధికంగా ఉపయోగపడుతుంది. దాని ద్వారా నిరుద్యోగం, ఉపాధి, అదేవిధంగా విద్యా, వైద్యం, అన్ని రకాల సమస్యలకు అది ఒక పరిష్కార మార్గంగా చూస్తున్నారు. అయితే రాజధాని ఏర్పాటు వేరు, రాజధాని పేరుతో ఒక కొత్త నగరాన్ని సృష్టించడం వేరు. కొత్త నగరం అంటే రాజధాని అనుకోండి, ఒక అసెంబ్లీ, ఒక సెక్రటేరియట్, ఒక ఆఫీసర్లు, అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ సరిపోతుంది. అది ఎక్కడైనా పెట్టుకోవచ్చు ప్రభుత్వం అనుకుంటే. ఇప్పుడు అదనంగా వస్తున్న సమస్య కొత్త నగరం సృష్టించడం ఈ పేరుతో. ఇది భారతదేశంలో రెండు రకాల అనుభవాలు ఉన్నాయి. ఒకటి, కొత్త నగరాలు నిర్మాణం అంత సులభం కాదు. ప్రపంచ అనుభవాలు ఉన్నాయి, రాష్ట్ర అనుభవాలు ఉన్నాయి, దేశ అనుభవాలు ఉన్నాయి. ఇప్పుడు నయా రాయ్పూర్ కావచ్చు, లవాసా మహారాష్ట్ర కావచ్చు, నోయిడా కావచ్చు, చండీగఢ్, ఇట్లాంటి చాలా నగరాలు కొత్తగా వచ్చినాయి. ఆ నగరాలు అనుకున్న లక్ష్యాలకు చాలా దూరంగా ఉంటున్నాయి. అంటే కొత్త నగరం అంత సులభం కాదనేది ఈ అనుభవాలు తెలుపుతున్నాయి. దట్టు ఆంధ్రప్రదేశ్ లో చాలా రాష్ట్రాల్లో కొత్త నగరాలు తక్కువ ఉంటాయి, కొత్త నగరానికి కొంత యాక్సెస్ ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి నగరాలు దరిదాపులు, అంటే విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలు లాంటి బాగా డెవలప్మెంట్ అవుతున్న నగరాలు ఉన్న టైంలో ఇంకో కొత్త నగరం అనేది చాలా వ్యయ ప్రయాసలు, అనుమానాలకు తావిస్తుంది, అంటే సాధ్యాసాధ్యాల పైన. దట్టు విజయవాడ ఒకవైపు ఉంది, గుంటూరు ఒకవైపు ఉంది. ఈ రెండు నగరాలకి సంబంధం లేకుండా దరిదాపుల్లో కొత్త నగరం నిర్మిస్తామంటున్నారు. ఇది కొన్ని అనుమానాలతో, కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఏమొస్తాయంటే, ఇప్పుడు ఉదాహరణకు నోయిడా ఉంది ఉత్తరప్రదేశ్ లో. నోయిడా మంచి SEZ డెవలప్మెంట్ అయింది. పక్కనే గజియాబాద్ ఉంటుంది, ఇంకో పక్క న్యూఢిల్లీ ఉంటుంది. అక్కడ ఉపాధి తీసుకుంటున్నారు, ఉద్యోగం తీసుకున్నారు. సరాసరి సాయంత్రం అయితే ఢిల్లీకి, గజియాబాద్కి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ కూడా వెలగపూడిలో మీరు ఒక ఏర్పాటు చేసిన ఉద్యోగం చేసుకుంటే విజయవాడకు, గుంటూరుకు వచ్చేస్తారు. ఈ ఇబ్బంది ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో కొత్త నగరం 33,000 ఎకరాలు తీసుకున్నారు. అది కూడా ల్యాండ్ పూలింగ్. అంటే దాని అర్థం ఏంటంటే, రైతుల నుంచి 1 ఎకరా తీసుకుంటే 3 ప్లాట్లు తిరిగి ఇస్తారు, రిటర్నబుల్ ప్లాట్స్. ఒకటి కమర్షియల్ ప్లాట్, 2 హౌసింగ్ ప్లాట్లో ఇవ్వాలి. ఇవ్వాలంటే ఆ ప్రభుత్వం రైతుల నుంచి 33,000 ఎకరాలు ప్లస్ ప్రభుత్వం దగ్గర ఉన్న వాగులు, వంకలు, రకరకాల భూములని కలిపితే ఇంకొక 20,000 ఎకరాలు, మొత్తం 52,000 ఎకరాలు ప్రభుత్వం చేతిలో ఉంది. ఇప్పుడు ఈ 52,000 ఎకరాలు బైఫర్కేషన్ చేస్తే అప్పుడు రైతులకు ఇవ్వాల్సినటువంటి 1,00,000 ప్లాట్లు, రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వాలి. ప్లస్ ప్రభుత్వ అవసరాల కోసం 10,000 ఎకరాలు పెట్టుకోవాలి. 2 అమ్మాలనుకుంటున్నారు కొంత భూమిని, అది 4-5 ఎకరాలు వస్తుందని అంటున్నారు. అంటే దాన్ని అమ్మితే ఒక 40-50 కోట్లు వస్తుందని అమ్మితే, అదే సెల్ఫ్ సబ్సిడీ రాజధాని అంటున్నారు. ఇదే సాధ్యమా అని అనుమానాలు వస్తున్న నేపథ్యంలో మీరు అదనంగా ఇంకొక 40,000 ఎకరాలు తీసుకుంటా ఉంటున్నారు. ఇప్పుడు ఈ 50,000 ఎకరాలు ఏదైతే మీ దగ్గర ఉందో దాన్ని రిటర్నబుల్ ప్లాట్స్ ప్రభుత్వం అమ్మాలనుకునేది, ప్రభుత్వ అవసరాల ఉపయోగం చేయాలంటే ప్రభుత్వ లెక్కల ప్రకారమే 40-50 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఇది జరిగితే రైతులకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తారు, ప్రభుత్వ అవసరాలు పెట్టుకుంటారు, అమ్మదలుచుకుంది అమ్ముతారు. ఇవి జరగాలంటే 40-50 కోట్లు ఖర్చు పెట్టాలంటున్నారు. అలాంటిది ఇంకో 40,000 ఎకరాలు తీసుకుంటే మళ్ళీ 40,000 కోట్లు డబ్బులే ఉన్నాయి. ఇది మౌలికమైన ప్రశ్న వస్తుంది. రెండోది, చట్టబద్ధమైన సమస్యలు వస్తాయి. గతంలో 33,000 ఎకరాలు ఆహార భద్రత చట్టం ప్రకారం సెక్షన్ 10 ప్రకారం 3 పంటలు పండే ల్యాండ్ తీసుకోకూడదు. వాళ్ళు ఇష్టపూర్వకంగా ల్యాండ్ పూలింగ్ లో భాగంగా
పరస్పర అవగాహనతో ఒక రకమైన కాంట్రాక్ట్ ఒప్పందం. దీని ప్రకారం మీకు 1 ఎకరా ఇస్తాము, మాకు 3 ప్లాట్లు తిరిగేయాలి. ఒక రకమైనటువంటి రియల్ ఎస్టేట్ కావచ్చు, లేదా మన అపార్ట్మెంట్లో లాగా కావచ్చు తీసుకున్నారు. కానీ వాళ్ళు ఉన్న లీగల్ గా ప్రొసీడ్ అయ్యింటే అది కూడా జరుగుండేది కాదు. ఎందుకంటే చట్టం చాలా సీరియస్ గా ఉంది. ఆ భూమి సంబంధించిన వాళ్ళు ఎవరైనా మేము ఇవ్వమని కోర్టుకి వెళ్ళి ఉంటే సమస్య అయ్యిండేది. వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇచ్చారు. ఎందుకంటే తిరిగి ఆడ నగరం వస్తుంది, మనకు 3 ప్లాట్లు వస్తే మనము బాగుంటాము, రాజధానికి రైతులు భూములు ఇచ్చారనే మంచి పేరు ఉంటుందని వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా ఇంకొక వాళ్ళ సమస్య ఇంతవరకు పరిష్కారం కాల. అలాంటిది ఇంకొక 40,000 ఎకరాలు తీసుకుంటానంటే వాళ్ళకి అనుమానాలు వస్తాయి. ఇది సాధ్యమా, వాళ్ళకి ఇవ్వలేదు మనకి ఎప్పుడు ఇస్తారు, దాంట్లో ఎవరైనా కోర్టుకి వెళ్ళారనుకోని సమస్యలు వస్తాయి. కాబట్టి ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఇంకో 40,000 ఎకరాలు తీసుకుంటుందో కానీ ఇది చాలా వ్యయ ప్రయాసలు, సాధ్యాసాధ్యాలపైన అనుమానాలు వస్తాయి. ఖచ్చితంగా ఇది అక్కడ రైతులు కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తారని నేనైతే అనుకోవట్లేదు. ఓకే, కానీ పురుషోత్తం గారు ఇప్పుడు సరే ల్యాండ్ పూలింగ్ వాళ్ళు కొనసాగిస్తున్న నేపథ్యంలో మళ్ళీ 2029లో కొత్త ప్రభుత్వం వచ్చింది అనుకోండి, మళ్ళీ ల్యాండ్ పూలింగ్ ని కొనసాగించే అవకాశం ఉందా, లేకపోతే రద్దు చేసే అవకాశం ఉందా? అమరావతి భవిష్యత్తు ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చెప్పలేము. ఈ అనుమానాలు ఎందుకు వస్తాయంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 3 క్యాపిటల్ ఫార్ములా తీసుకొచ్చారు కదా, రేపు భవిష్యత్తులో ఎవరైనా వస్తే ఇట్లాంటి సమస్యలు వస్తాయనుకుంటే అంటే ఏం జరుగుతుందో చెప్పలేం. కానీ రూల్ పొజిషన్ వేరు. ఇప్పుడు ఉదాహరణకు అమరావతి రైతులకు 33,000 ఎకరాలు ఇచ్చారు కదా, ఆ 33,000 ఎకరాల రైతులు ఇచ్చిన భూమికి ప్రభుత్వానికి ఒక కాంట్రాక్ట్ ఉంది. 1857 యాక్ట్ అనుకుంటాను, కాంట్రాక్ట్ యాక్ట్. ఆ యాక్ట్ ప్రకారం చేసుకోవాల్సి వస్తుంది. ఆ యాక్ట్ ప్రకారం చేసుకోవాలంటే ఇట్లాంటి ఒప్పందాలు చేసుకున్నప్పుడు ప్రయోజనాలు అనేది సహజ న్యాయ సూత్రాలకు దగ్గరగా ఉండాలంటారు. ఇట్లాంటి రిటర్నబుల్ ప్లాట్స్ ఎట్లా ఇవ్వాలి, ఇవన్నిటి దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఏమైనా చేయొచ్చు. అంటే రేపు ప్రభుత్వం ఏం చేస్తుందో అన్నది తర్వాత విషయం. కానీ ఈ ప్రభుత్వం చేసే పని సఫలీకృతం అవుతుందా అంటే పాత ల్యాండ్ ఈ 1,00,000 ఎకరాలు ఎట్లా డెవలప్మెంట్ చేస్తారు, ఆ 40,000 ఎకరాలు ఈ 33,000 ఎకరాలు ప్రభుత్వం దగ్గర ఉన్న ఇతర భూ అంతా కలిపి 1,00,000 ఎకరాలు అవుతుంది. ఈ 1,00,000 ఎకరాలు ఫస్ట్ రిటర్నబుల్ ప్లాట్లు రైతులకు ఇవ్వాలి. అంటే ఇప్పుడు 10,000 ఎకరాలు విలువ చేసే 1,00,000 ప్లాట్లు ఇవ్వాలి. ఆ 40,000 ఎకరాలు తీసుకుంటే వాళ్ళ దగ్గర ఇంకొక 1,00,000 అంటే 2,00,000 ప్లాట్లు రూపొందించాలి. పైపించి ప్రభుత్వ అవసరాలు ఏంటో దాన్ని సపరేట్ ఏర్పాటు చేసుకోవాలి. సెల్ఫ్ సఫిషియెంట్ అంటున్నారు కాబట్టి ప్రభుత్వం అమ్మాలనుకుంటుంది ఆ ప్లాట్లు కొన్ని. అమ్మితే దాని ద్వారా ప్రభుత్వానికి 1,00,000 కోట్లు వస్తుంది అనుకుంటారు. ఇది రెడీ చేయాలంటేనే ఒక 50 నుంచి 70,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఫస్ట్ ఖర్చు పెట్టాలి నువ్వు అమ్మాలంటే. ఇప్పుడు ఉదాహరణకు అపార్ట్మెంట్ నేను ఒక అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్ అనుకోండి, మీరు 1 ఎకరా భూమి నాకు ఇస్తారు. ఆ ఎకరా భూమిని ఏం చేస్తాను, 40% ఒక 100 ప్లాట్లు కట్టారనుకోండి, దాంట్లో 40% 35% మీకు ఇవ్వాలి, నాకు మిగతాది నేను అమ్ముకుంటాను. అది అగ్రిమెంట్ ఉంటుంది. ఇప్పుడు దాదాపు ఇలా అలాంటిది ఇది కూడా. ఇప్పుడు నేను 1 ఎకరా 100 సెంట్లు ఉంటే నాకు 27 నుంచి 30 సెంట్ల రూపంలో 3 ప్లాట్లు ఇవ్వాలి నేను. ఇది ప్రభుత్వం జరగాలి అంటే ఫస్ట్ అపార్ట్మెంట్ కట్టినట్టే ఆడ ఒక రోడ్లు డివిజన్ జరగాలి కదా, దీనికి 50,000 కోట్లు అవుతుంది ఇప్పుడున్న 33 ఎకరాలకి. ఇంకొక 50,000 కోట్లు ఖర్చు పెట్టాలి కదా, ఎంత కష్టము, ఇది సాధ్యమా, అక్కడ రైతులు కూడా సహకరిస్తారా అన్నది అనుమానం. రైతులు కూడా సహకరించకపోతే కొత్త సమస్య వస్తుంది. కాబట్టి ఈ సమస్యలు పరిష్కరించడం ఈ ప్రభుత్వం ముందున్న టాస్క్. తర్వాత ఈ ప్రభుత్వం చేసిన తర్వాత కొత్త ప్రభుత్వం వస్తే ఏ ఆలోచన చేస్తున్నది సెకండ్ క్వశ్చన్. కానీ ఇంత వ్యయాన్ని మేము పెట్టలేమనుకున్నారనుకోండి, మొత్తం బూమరాంగ్ అవుతుంది. ఏం జరుగుతుంది అనేది చూడాలి. కానీ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకునే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోసం 5,000 ఎకరాలు సేకరించే అవకాశం ఉంది అని కూడా నిన్న కేబినెట్ నిర్ణయించడం జరిగింది. ఎట్లా చూస్తారు? అంటే గతంలో 2015 మీరు అన్నట్టే ఆ యాక్ట్ ప్రకారమే ఈ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటారా? అంటే ఇక్కడ హైదరాబాదు అనుభవాలు ఏంటంటే, ఉదాహరణకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ పెట్టారు. హైదరాబాద్ కున్న నేచురల్ అడ్వాంటేజ్ ఏంటంటే లక్షలాది ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. కాబట్టి నువ్వు ఎక్స్టెండ్ చేసుకునే క్రమంలో కూడా ప్రభుత్వ భూమి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టాలనుకున్నారు, ఆల్రెడీ ప్రభుత్వ భూమి ఉంది కూడా అక్కడ కట్టేశారు. ఏదైనా 10% 5% అదనంగా రైతుల నుంచి తీసుకోవాలంటే తీసుకుంటారు. రింగ్ రోడ్ ఉంది, ప్రభుత్వ భూమి ఉంది, ప్రైవేట్ సెక్టార్ ఉంది, ప్రైవేట్ భూమి ఉంది. కానీ అమరావతికి వచ్చేసరికి ఆ యాక్సెస్ లేదు. అమరావతిలో ప్రభుత్వ భూమి తక్కువ ఉంటుంది, అందువల్ల ప్రైవేట్ భూమి మీద ఆధారపడాల్సి వస్తుంది. అందుకనే చాలా మంది శివరామకృష్ణ లాంటి వాళ్ళు కావచ్చు, కొంతమంది చెప్పింది ఆ ప్లేస్ అనేది దానికి సూటబుల్ కాదని. అంటే ప్రభుత్వ భూమి లేకుండా కంప్లీట్ గా రైతుల నుంచి ఆక్యుపేషన్ చేయాలంటే చాలా వ్యయ ప్రయాసాలు, ఈ కాంప్లికేషన్స్ వస్తాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 33,000 ఎకరాలు తీసుకుంది, ఒక 5,000 ఎకరాలు ఏంటో ఎయిర్పోర్ట్ పెట్టాలనుకోండి, లేదా ఒక కంపెనీకి ఇవ్వాలనుకోండి, ల్యాండ్ యాడ్ ఉంది లేదు. కానీ మళ్ళీ రేపు ప్రభుత్వం తీసుకోకుండా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర పోవాలంటే కాస్ట్లీ అయిపోతుంది. అందువల్ల ముందే తీసుకుంటాం అంటున్నారు. తీసుకుంటారు బాగుంది, ఎంత వ్యయం పెట్టాలి, ఎంత అడ్మినిస్ట్రేషన్ ఖర్చులు పెట్టాలి, ఎంత పునాది, ఇది ప్రాబ్లం వస్తుంది. దీని ప్రభుత్వమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఓకే,
హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.